అనేది మనకు చెప్పొచ్చండి. ఇక రీసెంట్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చంపడానికి జెలెన్స్కీ ప్లాన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రష్యా తీవ్ర ఆరోపణ చేస్తే జెలెన్స్కీ దాన్ని ఖండించిన పరిస్థితి. సో లేటెస్ట్గా వస్తున్న సమాచారం ప్రకారం పుతిన్పై దాడి వెనుక బ్రిటన్ ఉందని, బ్రిటన్కు చెందిన M16తో దాడికి ప్రయత్నం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో రష్యా చాలా ఆగ్రహంతో ఉంది. ఒరిష్నిక్ అండ్ సాతాన్ మిసైల్స్ను కూడా రష్యా లండన్ పైకి ఎక్కుపెట్టినట్లుగా సమాచారం. ఇక లండన్ అండ్ యూరోప్ల మీద రష్యా అటాక్కి సిద్ధమైనట్టేనా? ఎస్ అంటే ఇప్పుడు పుతిన్ నివాసం అంటే మాస్కోకి సుమారు 180 కిలోమీటర్ల అవతల, యుక్రెయిన్ బోర్డర్కి సుమారు 2500 నుంచి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నోవోగోర్డ్ అనే రష్యా యొక్క చారిత్రాత్మకమైన సిటీ, రాజధాని. అక్కడ పుతిన్ యొక్క నివాసం మీద 91 అధునాతనమైన డ్రోన్లు అటాక్ జరిగింది. మరి ఈ డ్రోన్లు ఎవరు పంపించారు అంటే జెలెన్స్కీ నాది కాదంటారు. కానీ రష్యా యొక్క మాజీ ప్రెసిడెంట్ దిమిత్రీ మెద్వదేవ్ ఆయన పునరుద్ఘాటించాడనమాట. ఒక కుండ బద్దలు కొట్టినట్టు ఒక విషయాన్ని చెప్పాడండి. అదేంటి, ఈ M16 బ్రిటన్ యొక్క, అమెరికా CIA ఎలాంటిదో బ్రిటన్ M16 అనే ఒకటి ఉంటుంది, ఆ స్పైయింగ్ ఏజెన్సీ. దీని పాత్ర అక్కడ కూలంకషంగా ఉంది. M16 చీఫ్ ఈ విషయం మీద ఒక్కసారి మాట్లాడడం కూడా జరిగింది. బ్రిటన్నే దీని వెనకాల ఉంది కాబట్టి బ్రిటన్ దీనికి మా రివెంజ్ బ్రిటన్ మీద తీర్చుకుంటాం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఏదో మాటల వరుస కాదండి. రష్యా నిన్న పుతిన్ ఇంటి మీద దాడి తర్వాత రష్యా ఏం చేసిందో తెలుసండి. తన యొక్క ఒరిష్నిక్ అంటే ఇన్విన్సిబుల్ వెపన్ అంట, ఓడింప సఖ్యం కానీ మాక్ ఆల్మోస్ట్ హైపర్సోనిక్ మిసైల్ స్పీడ్ తోటి వెళ్ళే ఒక బాలిస్టిక్ మిసైల్, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్, అది లండన్, పారిస్, యూరోప్ అంతటిని, క్యాపిటల్స్ని సర్వనాశనం చేయగలే ఒక మిరువు టెక్నాలజీతో ఉండే అణు సాంప్రదాయకమైన వీటిని పట్టుకెళ్ళే, ఆయుధాలను పట్టుకెళ్ళే ఒరిష్నిక్ మిసైల్ని, కొన్ని వందల ఒరిష్నిక్ మిసైల్ని బెలారస్లో మోహరించింది. అది లైవ్ టెస్టులు చేయడం జరిగింది. లైవ్ అంటే ఆయుధాలు పెట్టుకుని వాటిని మూవ్ చేయడం జరిగింది. అంటే యుద్ధ తంత్రం అనేది మొదలుపెట్టేసింది. దీంతోపాటు సాతాన్ RS-28 సాతాన్ అనే మిసైల్ను కూడా అది బయటికి తీయడం జరిగింది. అంటే అణ్వస్త్రాలతో హైడ్రోజన్ బాంబు ఉంటుందండి, మాక్ 25 to 30 స్పీడ్ అంటే ప్రపంచంలో 18,000 కిలోమీటర్ల దూరం వెళ్తుందనమాట ఒక హైడ్రోజన్ బాంబు. అంటే ఎంటైర్ పారిసే కాదండి, ఎంటైర్ ఫ్రాన్సే భూమి మీద కనిపించకుండా పోద్ది అది ఒక మిసైల్ వేస్తే. మీరు 16 అణువారి హెడ్డలతో వెళ్తుందనమాట. అది అసలు భూమి మీద తయారు చేయబడిన అత్యంత భీకర ప్రచండమైన ఒక సాఫిస్టికేటెడ్ డేంజరస్ వెపన్ అనమాట. అదే సాతాన్ RS-28 అని పిలుస్తారన్నమాట. సాతాన్ అని పేరు పెట్టిందే నాటో దానికి. అటువంటి అణ్వాయుధాలను బయటకు తీయడం జరిగింది. మరి ఇప్పుడు రష్యా ఏం చేయబోతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు రష్యా టార్గెట్ అమెరికా కంటే ముందే లండన్ ఉంటుందండి, బ్రిటన్నే ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎత్తులు కూడా యూరోప్లో సాగుతున్నాయంటే అది బ్రిటన్ వల్లే. బ్రిటన్ దానికి అంతటి అవకాశం ఇస్తుంది. రెండు వైట్ రేస్, శ్వేత జాతీయుల రాజ్యం అనమాట. అందుకని CIA లేకపోతే ఇప్పుడు M16 రంగంలో దిగి పుతిన్ చంపడానికి వెళ్ళిందని రష్యా ఆరోపణ. ఇప్పుడు బ్రిటన్ అనేది దాన్ని రిజెక్ట్ చేసింది. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఎవిడెన్స్ అనేది రష్యా చూపిస్తుంది, ఇదే చేసింది, M16 చేసింది. ఉక్రెయిన్కి అవి ఇవ్వడం, ప్లాన్ చేయడం, ఈ ప్లాట్ వేయడం, ఈ కుట్ర పన్నది అంతా M16 పనే, వేరే వాళ్ళు చెయ్యలేరు. మరి అంటే ఇప్పుడు రష్యా లండన్ మీద అటాక్ చేస్తుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదే దిమిత్రీ మెద్వదేవ్ చాలాసార్లు అసలు భూమి మీద వణుకుతామన్నమాట అలాంటి వార్నింగ్ వింటే. అది ఏమన్నారంటే లండన్ అనేది అణు సునామీలో కొట్టుకుపోతుంది. ఎందుకంటే బోల్గరాడ్ అనే ఇది ఒకటి ఉంటుందండి, సబ్మెరైన్ ఒకటి ఉంటుంది, వరల్డ్స్ డేంజరస్ సబ్మెరైన్ ఉంటుంది రష్యా దగ్గర. దాంట్లోంచి బులవాయ ఒక టార్పిడోలే వేస్తారనమాట. ఆ టార్పిడో ఈ బొల్గరాడో న్యూక్లియర్ సబ్మెరైన్ ఆ బ్యారెంట్ సీ దగ్గర నుంచి అలా వచ్చి ఉత్తర సముద్రం నుంచి బ్రిటన్ దగ్గర వచ్చి బాంబు వేస్తే దాన్ని అడ్డగించేవాళ్ళు ఎవరూ లేరు. అది వేస్తే రష్యా దగ్గర 200 నుంచి 300 మీటర్ల ఎత్తులో ఒక అణు సునామీ వస్తారన్నమాట. అది లండన్ కాదా ప్రాంతాన్ని ముంచేస్తే ఇంకా సిటీ కిల్లర్ అని పిలుస్తారన్నమాట. అది మేము దాన్ని ఉపయోగిస్తాం, చాలా జాగ్రత్తగా ఉండాలని రష్యా చెప్పింది. అంటే లండన్ పేలిపోద్ది, భస్మం అయిపోద్ది. మళ్ళీ అక్కడ ఉన్న 90 లక్షల మంది నుంచి 1 కోటి మంది పాపులేషన్ కేవలం సెకండ్స్లో చచ్చిపోతారు, ఆవిరైపోతారని మెద్వదేవ్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక సైంటిస్టులు కూడా ఇచ్చారు రష్యా యొక్క ఫోర్సెస్. మరి ఇప్పుడు అదే చేయబోతుందా? M16 అనవసరంగా వెళ్తుందా? రీసెంట్గా ఉక్రెయిన్ కూడా తన స్టార్మ్ సర్జ్ అనే ఒక మిసైల్స్, అంటే బ్రిటన్ ఇచ్చిన మిసైల్స్ను ఉక్రెయిన్ ఉపయోగిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి.
అక్కడ జర్మనీ ఇచ్చిన ఒక భయంకరమైన ట్యాంకర్ని ఉక్రెయిన్ ఉపయోగిస్తుంది. ఫ్రాన్స్ ఇచ్చిన కొన్ని మిసైల్స్ని ఉక్రెయిన్ ఉపయోగిస్తుంది. అంటే నాటో దేశాలే ఈ ఉక్రెయిన్ వెనక ఉండడం వల్లే యుద్ధం ఉక్రెయిన్ చేయగలుగుతుంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ వెనక్కి తగ్గారు. యుద్ధాన్ని ఆపాలని కృతనిశ్చయంతో ట్రంప్ ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ పుతిన్ గారు చెప్పారు, ట్రంప్ జెన్యూన్గా ప్రయత్నిస్తున్నారు ఈ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి, మేము ట్రంప్ను నమ్ముతామని స్వయంగా పుతినే ప్రకటించారు. మరి ఎవరు దీన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు, ఎవరు ఉక్రెయిన్ వెనకాల యుద్ధం చేపిస్తున్నారు అంటే యూరోపియన్ యూనియన్. ముఖ్యంగా యూరోప్లో ఉన్న 30 అంటే కెనడా, అమెరికా మినహాయిస్తే మిగిలిన 30 నాటో దేశాలు, యూరోప్ దేశాలే ఉక్రెయిన్ వెనకాల ఉన్నాయి అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట. అందుకనే ఉక్రెయిన్ శాంతి ఒప్పందాన్ని కూడా పక్కన పెడుతుంది. జెలెన్స్కీకి అంత ధైర్యం, జెలెన్స్కీ ఎట్టి పరిస్థితుల్లో పుతినే చంపేయడానికి ఇచ్చారు. మరి ఇంకా రష్యా ఏం చేయబోతుందంటే నిన్న రష్యా పార్లమెంటు డ్యూమా అని ఉంటుందండి. ఈ డ్యూమాల భారతీయ పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడినట్టు నిన్న పుతిన్పై అటాక్తో రష్యా పార్లమెంట్ అట్టుడికిపోయిందనమాట. ప్రతి ఎంపీలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు, లిక్విడేట్ ది లీడర్షిప్ ఆఫ్ ది నాటో యూరోప్ అని. అంటే యూరోప్లో ఉన్న లీడర్లనే చంపేమని అడుగుతున్నారు వాళ్ళు ఎంపీలు. రష్యాలో డ్యూమా ఎంపీలు అడుగుతున్నారు, రష్యా ఎంపీలు అడుగుతున్నారు. అంటే జెలెన్స్కీని చంపేయండి అని అడుగుతున్నారు. వెంటనే ఇప్పుడు జెలెన్స్కీ ఎక్కడున్నాడో కూడా తెలియదు. రష్యా ఇప్పుడు జెలెన్స్కీని వేటాడే పనిలో ఉందని తెలుస్తుంది. రష్యా యొక్క కేజీబీ తర్వాత షాడో ఫోర్సెస్ అని ఉంటాయండి. ఇది చాలా డేంజరస్ స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి పుతిన్ గారికి. ఆయన యొక్క ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఆ స్పెషల్ ఫోర్సెస్ ఇప్పుడు ఉక్రెయిన్లో దిగింది. ఎట్టి పరిస్థితుల్లో జెలెన్స్కీని డైరెక్ట్గా చంపడానికి వెళుతున్నాయి. అంతకుముందే ఈ రిపోర్ట్ ఉంది, కానీ చాలా జాగ్రత్తగా ఆయన ప్రాణాన్ని రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు అంటే జెలెన్స్కీ ప్రాణానికే ఎసరు పెట్టారు పుతిన్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా లండన్ మీద సాతాన్ మిసైల్ ఒరిష్నికి వేసే అవకాశాలు లేవు. కానీ ఇక్కడ ఉక్రెయిన్ యుద్ధంలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నాటో ఇన్వాల్వ్ అవుతే రష్యా తన బెలారస్లో మోహరించిన అణ్వాయుధాలని, ఒరిష్నికి మిసైల్ని, సాతాన్ RS-28 లాంటి మిసైల్స్ని లైవ్లో పెట్టింది కాబట్టి వాటిని ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పుడు నాటో ఏంటి పరిస్థితి అంటే ఇక నుండి చేతులు కట్టుకుని కూర్చోవడం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రష్యా ఇంకొక మాట్లాడింది. ఇప్పుడు పుతిన్పై దాడి తర్వాత రష్యాకు ఇంకొక అద్భుతమైన ఒక వరం వచ్చిందనమాట. అదేంటి, ఇప్పుడు 20 పాయింట్ పీస్ డీల్ ఒకటి జరుగుతుంది. ఎవరో జెలెన్స్కీకి, పుతిన్ గారికి, అదేవిధంగా ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు రష్యా ఏమంటుందంటే ఎంటైర్ డోన్బాస్ అంటే కేవలం డొనెట్స్కు, లుహాన్స్కు ఇప్పటి వరకే మేము ఆక్యుపై చేసుకున్న భూభాగాలు కాదు, ఎంటైర్ ఈ డోన్బాస్ అంటే రిచెస్ట్ అంటే అక్కడ తర్వాత అక్కడ చెర్నోజెమ్ అని సాయిల్ ఉంటుందండి, మన నల్లరేగడి మట్టిలాగా, ఒండ్రి మట్టిలాగా. అక్కడ ఎక్కువ అంటే రష్యాకే మొత్తం యూరోప్కే ఫుడ్ పెట్టగలిగిద్ది అనమాట వీటు. అంతటిది రేర్ ఎర్త్ మినరల్, $21 ట్రిలియన్ రేర్ ఎర్త్ మినరల్ ఆ ప్రాంతమే రష్యాకి ఇచ్చేయాలని డిమాండ్ పెడుతున్నారు. మరి అనవసరంగా జెలెన్స్కీ తీసుకున్న ఒక పెద్ద తప్పు. ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపడానికి ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో పుతిన్ అలా వదిలేశారు అంటే మాత్రం ఆయన కేవలం అణుబాంబులు చేస్తారు, లేకపోతే యూరోప్ క్యాపిటల్ని అటాక్ చేసేస్తారు. పారిస్, లండన్, బెర్లిను, ఈ స్టాక్హోమ్ లాంటి క్యాపిటల్స్ని అటాక్ చేసే అవకాశం ఉందన్నమాట. అందుకనే ట్రంప్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ట్రంప్ ఇంకొకటి కూడా ప్రకటించారు, సంచలనమైన విషయం ప్రకటించారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో నాటో రష్యాతో యుద్ధాన్ని దిగితే నేను యుద్ధంలోకి రాను, కేవలం ఆయుధాలు ఇస్తాను అంతే అని. అంటే ఇంకా అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయమని చెప్పేశారు. అంటే రష్యాకి చాలా అప్పర్ హ్యాండ్ వచ్చేసింది. కాబట్టి అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఇంకా మీకు నాటో దేశాలు రష్యా ఉక్రెయిన్ వెనకాల ఉండకండి, పీస్ డీల్ కుదిరేలా చూడండి, అనవసరంగా చేసుకోకండి అని ట్రంప్ కూడా పుతిన్తో సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు పీస్ డీల్ అయ్యే అవకాశం మనకు ఉంది. కానీ ఏ నిమిషం, ఏ సెకండ్ ఎవ్వరు పొరపాటు చేసినా అది అణుయుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. కానీ ఈ 3 రోజులు అంటే పుతిన్తో పీస్ డీల్ అంటూనే పుతిన్ మీద అటాక్ చేయడంతో ఇక పుతిన్కి అర్థమైంది, రష్యన్ ప్రజలకు అర్థమైంది, రష్యన్ ఎంపీస్కి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే జెలెన్స్కీని చంపేయాలి. ఎందుకంటే అది ఒకవేళ పుతిన్ చనిపోయి ఉంటే వాళ్ళు మాట్లాడేది ఆ మాట డ్యూమాలో పొరపాటున ఈ యాక్సిడెంటల్గా నేను పుతిన్ మీద అటాక్ సక్సెస్ అయ్యి పుతినే చనిపోతే రష్యా పరిస్థితి ఎలా ఉండను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి పనిష్మెంట్ ఉండాలి, రివెంజ్ ఉండాలి. కాబట్టి జెలెన్స్కీని వదలొద్దు, అవసరమైతే M16 దాంట్లో ఉంటే లండన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పనిష్ ఇవ్వాలనే ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, పహల్గాం తర్వాత భారతదేశంలో ఎలా డిమాండ్లు ఉన్నాయో నేను పుతిన్ మీద అటాక్ తర్వాత అక్కడ అలాంటి డిమాండ్ అనేది రష్యాలో వచ్చింది. ఇప్పుడు దీన్ని తట్టుకోవడం అంటే ఫుల్ సపోర్టు రష్యన్ ప్రజల నుంచి వచ్చింది. కాబట్టి పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలంటే ఒకే ఒక్కరి మీద ఆధారపడి ఉంది, అది కేవలం ట్రంప్ అండి.
కానీ భారత్ చైనాలు అంటే మోడీ, ఇటు జీ జిన్పింగ్, ట్రంప్, వీళ్ళ ముగ్గురి మీద మాత్రమే, వీళ్ళ ముగ్గురు మాట మాత్రమే అక్కడ పుతిన్ వింటారు కాబట్టి ఈ ముగ్గురితోనే ఇక్కడ పని అవుతుంది. ఇప్పుడు జెలెన్స్కీ మాత్రం ఆయన వెంటాడి ఏ క్షణంలోనైనా జెలెన్స్కీ చనిపోయాడనే వార్త వచ్చే అవకాశాలు మనకు పుష్కలంగా ఉన్నాయండి ఇక్కడ. రైట్. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా